ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా లోకేష్ కూడా అరెస్ట్ అవుతారని, ఈ స్కామ్ లో ఆయన పాత్ర కూడా స్పష్టంగా ఉందని సిఐడి కూడా ఓపెన్ గా చెప్పేసిందని కొంతమంది వైసీపీ నాయకులు నారా లోకేష్ పై విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక మరో పక్క కొంతమంది వైసీపీ నాయకులు నారా లోకేష్ అరెస్ట్ అవ్వడం ఖాయమని పదే పదే విమర్శలు చేస్తున్నారు. అయితే లోకేష్ అరెస్ట్ కావడానికి ఆయన చేసిన నేరమేంటి? లోకేష్ ని ఈ కేసులో అడ్డంగా ఇరికించింది ఆయన ఆప్తమిత్రుడు జాన్ జిగిరి దోస్త్ కిలారు రాజేష్ అని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరి కిలారు రాజేష్? ఏం చేస్తుంటాడు? లోకేష్ తో అతనికున్న సంబంధాలేంటి? లోకేష్ ని ఈ కేసులో కిలారు రాజేష్ ఎలా ఇరికించాడు అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో జరిగిన ఏ అవకతవకలైనా, ఏ కుంభకోణంలోనైనా సరే వెంటనే వినిపించే పేరు కిలారు రాజేష్. ఇప్పుడు మళ్లీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో కూడా మరోసారి కిలారు రాజేష్ పేరు బయటకు వచ్చింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత కోర్టుకి సిఐడి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో కిలారు రాజేష్ పేరు ప్రస్తావించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పక్కదారి పట్టిన 271 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు అప్పటి పర్సనల్ సెక్రటరీ పెండియాల శ్రీనివాస్ కు, కిలారు రాజేష్ కు హవాలా రూపంలో చేరవేశారని తమ దర్యాప్తులో తెలియనట్లు సిఐడి రిమాండ్ రిపోర్ట్ లో వివరించింది. కిలారు రాజేష్ ఆదాయ వ్యవహారాలకు సంబంధించి మరిన్ని వివరాలను ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సిఐడి సేకరిస్తోంది. సామాన్య జనానికి కిలారు రాజేష్ ఎవరో తెలియకపోవచ్చు, కానీ టీడీపీలో టాప్ క్యాడర్ కు మాత్రం రాజేష్ సుపరిచితుడే. టీడీపీలో లోకేష్ కి రైట్ హ్యాండ్ గా వ్యవహరించే కిలారు రాజేష్ ఆయనకు క్లాస్మేట్. తెలుగుదేశంలో క్రియాశీలక పాత్ర పోషించక ముందు ఆయన మిత్రులు రాజేష్, అభిష్ట తెర వెనుక పాత్ర పోషించేవాళ్లు. కొన్నాళ్ల పాటు జూనియర్ ఎన్టీఆర్ మామ శ్రీనివాసరావుకు చెందిన స్టూడియో ఎన్ ఛానల్ ను లీజుకు తీసుకుని నడిపారు. అప్పుడు సిబ్బందికి సరిగ్గా జీతాలు ఇవ్వకుండా ఛానల్ నడపలేక చేతులెత్తేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి తెర వెనుక వర్క్ చేశారు. ఇక కిలారు రాజేష్ కి పెద్దగా విషయం లేకపోయినా లోకేష్ మిత్రుడు కావడంతో పార్టీలో అందరూ గౌరవించాల్సి వచ్చేది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆఫీస్ లో కిలారు రాజేష్, అభిష్ట కీలక వ్యక్తులుగా మారారు. రోజు రోజుకి అభిష్ట రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిపోయాడు. దీంతో మంత్రులు, అధికారులు ఫిర్యాదు చేయడంతో అభిష్టను పక్కకు తప్పించారు. అప్పటి నుంచి కిలారు రాజేష్ పూర్తిగా లోకేష్ నీడలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ వచ్చారు. ఇక 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వానికి సంబంధించి తెర వెనుక వ్యవహారాలన్నీ, ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు కిలారు రాజేష్ నడిపారని సమాచారం. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం ద్వారా ఎక్కడా వివాదాలు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజేష్. కానీ 2019లో చంద్రబాబును సర్వేల విషయంలో పూర్తిగా పక్కదారి పట్టించాడని, ఎమ్మెల్యేల అవకతవకలపై సరైన సమాచారం ఇవ్వకుండా తాను మాత్రం లాభపడ్డాడని విమర్శ ఉంది. హైదరాబాద్ లో రాజేష్ అపారమైన ఆస్తులు సంపాదించాడని ఆరోపణ కూడా ఉంది. కొంతమందికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడంలో కోట్ల రూపాయల చేతులు మార్చడం కూడా ఆరోపణ ఉంది. ఇక నారా లోకేష్ తరపున అన్ని వ్యవహారాలను జరిపేది రాజేషే. కొన్ని వ్యవహారాల్లో చంద్రబాబు మాట కంటే రాజేష్ చెప్పిన దానికే లోకేష్ మొగ్గు చూపుతారని టీడీపీ వర్గాలు చెబుతుండడం గమనార్హం. రాజేష్ పరోక్షంగా టీడీపీ వ్యవహారాలన్నీ తన గుప్పెట్లో పెట్టుకున్నారు. టీడీపీ అనుకూల ఎన్ఆర్ఐలతో మంతనాలు జరపడంతో పాటు ఆర్థిక వ్యవహారాలన్నీ రాజేష్ కనుసైగల్లోనే సాగుతున్నాయి. పార్టీలో ఏదైనా పదవి కావాలంటే చంద్రబాబు కంటే రాజేష్ వద్దకు వెళ్తేనే పని అవుతుందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. లోకేష్ యువగలం పాదయాత్రకు రాజేష్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడు. టీడీపీ హయాంలో లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు రాజేష్ షాడో మంత్రిగా చెలరేగిపోయాడు. అన్ని ఫైళ్లను అనధికారికంగా అతడే చూసేవాడని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు, లోకేష్ సూత్రధారులుగా సాగించిన అన్ని కుంభకోణాల్లోనూ రాజేష్ కీలక పాత్రధారిగా ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్, అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణ కాంట్రాక్టుల ఖరారు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, ఫైబర్ నెట్ టెండర్ల ఖరారు, ఇలా అన్ని కుంభకోణాల్లోనూ ప్రధానంగా వినిపించిన పేరు కిలారు రాజేష్. అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల, షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధుల తరలింపు కోసం చంద్రబాబు ఏర్పాటు చేసిన నెట్వర్క్ కు కిలారు రాజేష్ సంధాన కార్యకర్తగా వ్యవహరించాడు. ఇదే విషయం ఇప్పుడు సిఐడి దర్యాప్తులో వెల్లడైంది. చంద్రబాబు, లోకేష్ ప్రధాన నిందితులుగా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కేసుల్లో కిలారు రాజేష్ ను కూడా విచారిస్తామని సిఐడి అదనపు ఎస్పీ సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. అతడి పాత్రపై పూర్తి ఆధారాలు లభించడంతోనే విచారించాలని సిఐడి నిర్ణయించింది. అయితే స్కిల్ డెవలప్మెంట్ తో పాటు కొన్ని వ్యవహారాల్లో రాజేష్ తెర వెనుక పాత్ర పోషించాడని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇక 2019లో చంద్రబాబు ఓడిపోగానే కొన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్న రాజేష్ మళ్లీ లోకేష్ కి దగ్గరై చక్రం తిప్పడం ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా మళ్లీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో రాజేష్ పేరు మరోసారి వినిపించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ నిందితుడిగా చేర్చిన సిఐడి తదుపరి దర్యాప్తులో రాజేష్ ను కూడా స్కామ్ లో ప్రశ్నించే అవకాశం ఉంది. కిలారు రాజేష్ పాత్ర కేవలం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేనా, ఇన్కమ్ ట్యాక్స్ తో సహా మరికొన్ని కోణాల్లో కూడా ఉందా అన్నది
కొద్ది రోజుల్లో తేలనుంది. ఈ నేపథ్యంలో కిలారు రాజేష్ అదృశ్యం కావడం గమనార్హం. కిలారు రాజేష్ ను విచారించడానికి సిఐడి నిర్ణయించడంతో చంద్రబాబు, లోకేష్ బెంబేలెత్తి అతడిని సిఐడి విచారిస్తే టీడీపీ హయాంలో సాగించిన మరెన్నో కుంభకోణాలు బయటికి వస్తాయని ఆందోళన చెంది రాకేష్ ను అజ్ఞాతంలోకి పంపించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకుని ములాఖత్లో తనను కలిసిన యనమల రామకృష్ణుడికి చెప్పినట్లు వైసీపీ నాయకుల మాట. అతడు దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నాడా, విదేశాలకు పరారయ్యాడా అన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని దుబాయ్కు పరారైన విషయం మనకు తెలిసిందే. మరి ఈ కేసులో ఇంకా ఎన్ని ట్విస్టులు ఎదురవుతాయో చూడాలి. మరి కిలారు రాజేష్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.